కేర్ స్టార్మర్ ఈ విషయాన్ని చెప్తూ అసలు మారిషస్ లీగల్ బ్యాటిల్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తూనే వచ్చింది ఈ చాగోస్ ఐలాండ్స్ కోసం. కానీ ఈ డీల్ కూడా మనకి మంచిదే. ఎందుకంటే చాగోస్ ఐలాండ్స్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మారిషస్లో కానీ ఫారెన్ మిలిటరీ వచ్చినా, ఫారెన్ నేవీ వచ్చినా ఆ మారిషస్ ఐలాండ్స్ యాక్సెస్ అనేది ఇంకా కూడా మన చేతిలోనే ఉంది అని చెప్పింది. అయితే ఈ మొత్తం డీల్ సైన్ అయిపోయింది. చాగోస్ ఐలాండ్స్ సోవరెనిటీ కూడా మారిషస్కి ఇచ్చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఈ డీల్ ఇంకొకసారి మారిషస్ పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ ఇంకోసారి ఒప్పుకోవాల్సింది. అది ఫార్మాలిటీ మాత్రమే అనమాట. అయితే దీనికి సంబంధించి చాగోస్ ఐలాండ్స్ అనేవి మనకు తెలుసు, అది ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజియన్లో చాలా కీలకమైన ప్రాంతం కాబట్టి దీనికి సంబంధించి దీని చుట్టూ ఒక 24 మైల్స్ బఫర్ జోన్ ఉంటుంది. మారిషస్ చేతికి చాగోస్ ఐలాండ్స్ వెళ్ళిపోయినా డీగో గార్షియా చుట్టూ 24 మైల్స్ ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదని చెప్పి కూడా చెప్పింది ఈ డీల్లో యూకే అనమాట. అంటే డీగో గార్షియా వాళ్ళ మిలిటరీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వాళ్ళ నేవల్ బేస్, మిలిటరీ బేస్ అంతా అక్కడ ఉంది కాబట్టి దాని చుట్టూ 24 మైల్స్ ఏ యాక్టివిటీస్ మారిషస్ చేయకూడదని కూడా ఈ డీల్లో ఉంది.